జనవరిలో పంచాయతీ ఎన్నికలు. డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల. జనవరి 7న నోటిఫికేషన్. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు. పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారుపై కసరత్తు. తొలి దశలో జనవరి 21న, రెండో దశలో జనవరి 25న, మూడో దశలో జనవరి 30న పోలింగ్ జరిగే అవకాశం. జనవరి 7 నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్. మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నిక. అర్హులు వీరే. సర్పంచ్, వార్డు సభ్యుల పోటీ చేసే అభ్యర్థికి 2 కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులు. జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉండకూడదు. ఒక కాన్పులో 2 లేదా 3 పుడితే అర్హత. ఒక వ్యక్తికి 2 పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే రెండో భార్యకు 1 లేదా 2 సంతానం కలిగితే భర్తకు పోటీ చేసే అనర్హత. రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది. పోటీకి కనీస వయసు 21 ఏళ్లు. పోటీ చేసే గ్రామ పంచాయతీలో ఓటర్గా నమోదై ఉండాలి. వార్డు మెంబర్, సర్పంచ్లకు ప్రతిపాదకుడు అదే వార్డు గ్రామంలో ఓటర్గా ఉండాలి. రేషన్ డీలర్లు, సహకార సంఘాల వారు అనర్హులు. స్థానిక సంస్థలోని ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు. దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థల్లోని వారు పోటీకి అనర్హులు. ప్రభుత్వం ద్వారా 25% మించి పెట్టుబడి కలిగిన సంస్థలు, కంపెనీల మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్లు, సెక్రటరీలు పోటీకి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధృవీకరణను నామినేషన్ల పరిశీలనలోకి ఇస్తే అర్హులు. ఇది గవర్నమెంట్ జీవో.